ఆర్మీ చీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ను చంపమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన మొస్సాద్ను ఆదేశించారనే వార్తలు వస్తున్నాయి సార్. ఒకవైపు ట్రంప్ ఏమో అసిమ్ మునీర్ని గ్రేట్ మ్యాన్ అని చెప్పి పొగుడుతూ ఉంటారు, మరోవైపు నెతన్యాహు అసిమ్ మునీర్ని చంపడానికి మొసాద్కు ఆదేశాలు ఇచ్చినట్లుగా వార్తలు. ఏంటి సార్? అంటే చూశాను, అది ఒక బ్రెజిలియన్ జర్నలిస్ట్ క్లెయిమ్ చేశాడు, అది ఒక పాడ్కాస్ట్లో క్లెయిమ్ చేశాడు. సో నోబడీ నోస్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ఈవెన్ పాకిస్తాన్ కూడా తీవ్రంగా ఖండించింది. ఐ థింక్ ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకంగా స్టేట్మెంట్ అయితే ఇప్పుడు రాలేదనుకుంటాను. బట్ పాకిస్తాన్ మాత్రం ఇది నిజం కాదు అని చెప్పింది. వార్త ఏంటి అంటే అసీం మునీర్, ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్, పాకిస్తానీ డెలిగేషన్ మీకు స్విట్జర్లాండ్లో ఈ చర్చల కొరకు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళను మట్టుబెట్టాలి, చంపేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మొసాద్ అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఆదేశించాడని ఈ వార్త తెలిసి పాకిస్తాన్ ఒమన్ ద్వారా ఇజ్రాయెల్కు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారని వార్త. బట్ అఫ్ కోర్స్ దీన్ని ఏ కంట్రీ ఇప్పటికీ ధృవీకరించలేదు, పాకిస్తాన్ ఖండించింది కూడా. సో మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చింది, చూశాను నేను కూడా. అయితే దీనికి మనం వెరిఫై చేయడం ఇక్కడ కూర్చొని నిజంగానే నెతన్యాహు ఆదేశించాడా, మొసాద్ ఆపరేట్ అయిందా, ఇవన్నీ ఐ కాంట్ స్పెక్యులేట్ ఇక్కడ కూర్చొని. కానీ మనకు చరిత్ర కనుక తీసుకుంటే ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ అయిన మొసాద్కు టార్గెటెడ్ కిల్లింగ్స్ అనేది కొత్త కాదు. మీకు ఇస్మాయిల్ హనియే, మీకు హమస్ నాయకుడిని లేపేశారు, చాలామందిని. ఇప్పుడు కాదు, చరిత్ర అంతా తీసుకుంటే మొసాద్ టార్గెట్ చేస్తే చాలా ప్రెసిషన్ టార్గెటింగ్ ఉంటుంది. మీకు హిజ్బుల్లా వాడే పేజర్లను ఏకకాలంలో పేల్చేశారు. ఏకంగా ఒక పేజర్ల కంపెనీ పెట్టి వెస్ట్రన్ కంట్రీస్లో ఆ కంపెనీ ద్వారా మరో కంపెనీ ద్వారా ఇలా కాంట్రాక్ట్లు ఇప్పించి హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ లింక్స్ ఉన్నటువంటి కంపెనీ ద్వారా పేజర్లు పోతే ఆ పేజర్ల బ్యాటరీలో ఏదో కాస్త ట్వీకింగ్ చేసి ఏకకాలంలో పేలేటట్టు చేశారు. సో అంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి నిఘా సంస్థ మొసాద్. అందువల్ల మొసాద్ హిస్టరీ తీసుకుంటే ఇజ్రాయెల్ కావాలనుకుంటే చాలా మందిని టార్గెటెడ్ కిల్లింగ్స్, టిఫిన్ బాక్స్లో కూడా బాంబులు పెట్టి, అతను వెళ్ళే టిఫిన్ బాక్స్లో బాంబులు పెట్టి లేపేసిన చరిత్ర కూడా ఉంది. అందువల్ల నటోరియస్ ఆపరేషన్స్కు మొసాద్ ఫేమస్, ఇజ్రాయెల్ ఫేమస్. రెండవది, ఇలా డెలిగేషన్లను అటాక్ చేయడము, పీస్ఫుల్ టార్గెట్స్ కూడా అటాక్ చేయడం కొత్త కాదు. ఇప్పుడు ఇస్మాయిల్ అని హమస్ పొలిటికల్ అఫేర్ చీఫ్, ఆయన హమస్తో చర్చల్లో కీలక భూమిక పోషిస్తుండే. అతను ఇరాన్లో కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి గెస్ట్ హౌస్లో ఉంటే ఆ గెస్ట్ హౌస్లో కూడా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయన లేపడేయగలిగారు. అలాగే మీకు ఖతార్లో హమస్ ప్రతినిధి వర్గం చర్చలకు వస్తే ఇజ్రాయెల్ ఖతార్ పైన కూడా అటాక్ చేసింది. దాంతో కంప్లీట్ ఇస్లామిక్ ప్రపంచం మేల్కొని ఇస్లామిక్ నాటో ఏర్పాటు దిశగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఖతార్కు ఆఖరికి ఇజ్రాయెల్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది నెతన్యాహు. అమెరికా కూడా ఖండించింది. అందువల్ల అక్కడ హమస్ డెలిగేషన్ మొత్తాన్ని లేపేశారు. సో ఈ హిస్టరీ ఉన్న నేపథ్యంలో చూస్తే ఇజ్రాయెల్ ఏమైనా ఇలాంటి పనులకు ఆదేశించిందా అని నమ్మటానికి అవకాశం ఉన్న వార్త ఇది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే అసీం మునీర్ ఇప్పుడు అమెరికా ఇరాన్ల మధ్య కుదురుస్తున్న డీల్లో కీలక భూమిక, అత్యంత కీలక భూమిక. ట్రంప్ చెప్పడమే కాదు మై ఫేవరెట్ అని, ఇటీవల చర్చలకు వెళ్ళిన వైస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్స్ కూడా నాకు ఒక ఇండియన్ నాకు చాలా ఇష్టం, ఒక పాకిస్తాన్ చాలా ఇష్టం, ఇండియన్ మై వైఫ్ జేడీ వ్యాన్స్, పాకిస్తాన్ అసీం మునీర్ నాకు చాలా ఇష్టం అని వ్యాఖ్యానించాడు. సో అందువల్ల ఈ చరిత్ర కూడా మీకుంది. సో అసీం మునీర్ అనే వ్యక్తి అమెరికా ఇరాన్ల మధ్య డీల్ కుదర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ డీల్ను ఇజ్రాయెల్కి నచ్చడం లేదు. బలవంతాన ట్రంప్ ఒత్తిడితో ఒప్పుకుంటాం తప్ప ఈ డీల్ ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి నచ్చదు. ఎందుకంటే ఈ డీల్ ప్రకారం లెబనాన్లోని హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ దాడులు తక్షణం ఆపాలి. కానీ హిజ్బుల్లాకు ఇరాన్ చేస్తున్న సాయం ఆపమని డీల్లో లేదు. అంటే ఇరాన్ తన ప్రాక్సీస్కు సహకరించకూడదని డీల్లో లేదు. కానీ ఇరాన్ మిత్రుల పైన దాడులు ఆగాలని మాత్రం డీల్లో ఉంది.
అందువల్ల అది ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితులు నచ్చదు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నెతన్యాహు వాంట్స్ వార్. ఈ వారే లేకపోతే నెతన్యాహు అధికారంలో ఉండడు, జైల్లో ఉంటాడు. సో అందువల్ల నెతన్యాహు వాంట్స్ దిస్ వార్ టు బి ప్రొలాంగ్డ్. ట్రంప్ ఏమో ఏదో రకంలో దీని నుంచి బయటపడాలని ట్రంప్. సో ఇజ్రాయెల్ అమెరికాల ఆబ్జెక్టివ్స్లో తేడా ఉంది. సో అమెరికన్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా అసీం మునీర్ కీలక చొరవ చూపెట్టి ఈ డీల్ కుదురుస్తున్నాడు. ఈ డీల్ రావడాన్ని ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. అమెరికా ఇలాగే తమతో కలిసి ఇరాన్ మరింతగా అటాక్ చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటంటే గ్రేటర్ ఇజ్రాయెల్. సో గ్రేటర్ ఇజ్రాయెల్లో భాగంగా ఈ మొత్తం ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన దేశంగా కావాలంటే ఇరాన్ థ్రెట్ మొత్తానికి ఉండకూడదు. అమెరికాకు అది కాదు ఇంట్రెస్ట్. అమెరికాకు రీజనల్ పవర్స్ అంది తన కంట్రోల్లో ఉండాలని అమెరికన్ ఇంట్రెస్ట్. సో అందువల్ల అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా అసీముని డీల్ కుదురుస్తున్నాడు. కానీ ఇజ్రాయెల్కు ఆ డీల్ నచ్చడం లేదు. అందువల్ల కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పైన టార్గెట్ ఉండొచ్చు. నాలుగవది, ఇజ్రాయెల్కు ముస్లిం ప్రపంచానికి మధ్య నిరంతర ఘర్షణ. ఇస్లామిక్ ప్రపంచంలో న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్. ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో, వెస్టర్న్ సహకారంతో ఇప్పటివరకు ఎన్ష్యూర్ చేసింది ఏంటంటే ఇజ్రాయెల్కు మాత్రమే అణ్వస్త్రాలు ఉంటాయి. 1967లోనే ఇజ్రాయెల్ అమెరికా సాయంతో అణుబాంబు తయారు చేసింది. కానీ ఇజ్రాయెల్కు కాంపిటీటర్స్గా, రైవల్స్గా ఉన్న ఎవరి దగ్గర అణుబాంబు ఉండకూడదు. ఇది ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ కర్టసీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందుకే మీరు సౌదీ అరేబియాకు అణుబాంబులు లేవు, యుఏఈకి లేవు, ఈజిప్ట్కి లేవు, మరే ఇతర ఇస్లామిక్ దేశానికి లేవు. కానీ పాకిస్తాన్ ఇజ్రాయెల్తో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్లో లేదు కనుక అమెరికాకు పాకిస్తాన్ అవసరాలు ఇతర కారణాలు ఎత్తి ఉండడం, అంటే చైనాతో డీల్ చేయడంలో అవసరము, ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్లో పాకిస్తాన్ అవసరం కనుక హిస్టారికల్గా అమెరికా పాక్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సహకరిస్తూ వచ్చింది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ అణ్వస్త్రాలు కలిగిన ఇస్లామిక్ కంట్రీ. సో ఇజ్రాయెల్ ఆశించిన దానికి భిన్నంగా ఇజ్రాయెల్ అనుకున్నది ఇస్లామిక్ వరల్డ్లో ఎవరు కూడా అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. ఇరాన్ పై కూడా అదే కదా ఇజ్రాయెల్ కోపం. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. నార్త్ కొరియా తయారు చేస్తే ఇరాన్ ఏమంటలేదు కదా, ఇజ్రాయెల్ ఏమంటలేదు కదా. ఇప్పుడు నార్త్ కొరియా అణ్వస్త్రాలు తయారు చేస్తే సౌత్ కొరియా అభ్యంతరం చెప్తుంది, కానీ ఇజ్రాయెల్ ఏం చెప్పడం లేదు. ఇజ్రాయెల్కి ఏంటంటే ముస్లిం ప్రపంచంలో ఎవరికీ అణ్వస్త్రాలు ఉండదు. దీనికి భిన్నంగా పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. అణ్వస్త్రాలు ఉండడమే కాదు, అసీముని న్యూక్లియర్ హాకిష్ మెంటాలిటీ కూడా. మేమే పడిపోయే పరిస్థితి ఉంటే సగం ప్రపంచాన్ని పడేస్తామని అమెరికాలోని ఫ్లోరిడాలో వ్యాఖ్యానించాడు. సో సహజంగానే ఇది ఫోర్త్ రీజన్, అంటే ఇస్లామిక్ ప్రపంచంలో ఒక న్యూక్లియర్ బాంబ్ ఉన్న దేశాన్ని ఇజ్రాయెల్ సహించలేదు. ఫిఫ్త్ ఏంటంటే అసీమ్ మునీర్కు ట్రంప్ దగ్గర పెరుగుతున్న ప్రాబల్యం. ఎందుకంటే ట్రంప్ దగ్గర నెతన్యాహు ఒక గౌరవాన్ని, అభిమానాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నెతన్యాహుకు పోటీగా ముల్లా అమర్ మీకు అసీమ్ మునీర్ వచ్చాడు. సో అందువల్ల నెతన్యాహుకు ఆ జెలసీ ఉండొచ్చు, ఆ కోపం కూడా ఉండొచ్చు. వీడెవడా ట్రంప్ ప్రేమలో ట్రంప్ ఈ అసీమ్ మునీర్ ప్రేమలో పడ్డాడు, నా ప్రేమలోనే ఉండాలి కదా అనే గొడవ కూడా ఉండొచ్చు. అందువల్ల సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ చూస్తే ఇజ్రాయెల్ మైట్ హావ్ ఆర్డర్డ్, నెతన్యాహు మైట్ హావ్ ఆర్డర్డ్ మొసాద్ టు ఎలిమినేట్, అంటే అసీమ్ మునీర్ లేపేయాలని ఇజ్రాయెల్ ఆదేశించిన వార్తలకు నమ్మకం కలుగుతుంది. కానీ ఇండిపెండెంట్గా ధృవీకరించలేదు ఎవరు కనుక మనం ఇక్కడ కూర్చొని ఇజ్రాయెల్ ఇలా చేసింది అని మనము ఎనలైజ్ చేయడం భావ్యం కాదు. కానీ ఈ కారణాలు మాత్రం వాస్తవాలు. చిన్న బ్రేక్ తీసుకుందాం.